భారతదేశంలో మనం ఏమనుకుంటామంటే అంబానీకి ఏదైతే మనకేంటి, అదానీకి ఏమైతే మనకేంటి అనుకుంటాం. మన వెర్రితనం, మన తెలివి తక్కువతనం, మన అతి మేధావిత్వమే అవతలోడికి బెనిఫిట్. మన దేశంలో ఉన్న ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ పోతే ఏమవుతుంది? ఎవరి చేతికి వెళ్ళిపోతుంది? అప్పుడు మనకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నుల్లో రాబడి ఎక్కడి నుంచి వస్తుంది? అని ఎవడొచ్చినా చేసుకుంటాడంటే మరి ఇన్నేళ్ళ నుంచి ఎందుకు చేసుకోలే? వాళ్ళ ప్రపంచంలో ఎక్కడెక్కడో పోర్టులని సంపాదిస్తున్నటువంటిది అదాని. పన్ను ఎక్కడ కడతాడు? మన దేశంలో కడతాడు. వాళ్ళ దేశం పన్ను వాళ్ళకి గట్టి టోటల్ అమౌంట్ మీద పన్ను కట్టేది ఇక్కడే. అలాగే అంబానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తే ఎక్కడ కడతాడు పన్ను? ఇక్కడే కడతాడు. ఉద్యోగోపాధి అవకాశాలు ఎవరికి వస్తాయి? మనోళ్ళకే వస్తాయి. ఇది మనం మర్చిపోతుంటాం. భారతదేశాన్ని దెబ్బతీయాలంటే భారత ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి. ఆర్థిక మూలాలు దెబ్బతీయాలంటే మన పారిశ్రామికవేత్తల్ని, మనలో ఉన్నటువంటి ఈర్ష్యాసూయ, పక్కనోడు మనకంటే కొంచెం బాగున్నాడంటే తట్టుకోలేని ఈర్ష్యాసూయ ఏదైతే ఉంటుందో దాన్ని రెచ్చగొట్టాలి. అందుకని అంబానీ అదానీల మీద మనకి నెగిటివ్ సృష్టించడం అనేది చాలా సులభం. దీన్ని అడ్డు పెట్టుకుని నడిపినటువంటి కుట్ర ఇప్పుడు బయటపడింది. అదానీ గ్రూప్ మీద అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారంలో కొత్త మలుపు ఏంటంటే అదానీ గ్రూప్కు వ్యతిరేకంగా రూపొందించిన నివేదికను ప్రచురించడానికి 2 నెలల ముందే న్యూయార్క్ హెడ్జ్ ఫండ్ అయినటువంటి కింగ్టన్ క్యాపిటల్ చేతికి అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఇచ్చిందట. ఇది ఇప్పుడు తాజాగా సెబీ దర్యాప్తులో తేలింది. అంటే ఎలా కొట్టాలి అన్నది పక్కా ప్లాన్తో చేశారు. 2 నెలల ముందు నుండి స్కెచ్ చేస్తూ వచ్చారు. మనం అది తెలుసు మనకు కూడా, కానీ వాళ్ళ ట్రాప్లోనే పడ్డాం. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు జనం. చక్కగా ఉన్న షేర్లు అమ్మేసుకుని లాభపడింది ఎవడు? అమెరికా వాడు. మనలో ఉన్న తెలివి తక్కువతనం, మనలో ఉన్న వెర్రితనాన్ని వాడు క్యాష్ చేసుకున్నాడు.